హాయ్ ఫ్రెండ్స్. రోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే శనగపప్పుతోటి దోశ అండి. చాలా బాగుంటుంది. ఇది హై ప్రోటీన్ ఫుడ్ అండి. చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో బ్రేక్ఫాస్ట్కి మినపప్పునే కాకుండా శనగపప్పు కూడా ఎలా వాడుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా నా వీడియోను ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. దానికోసం నేను దోశ కోసం 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నానండి. 1 కప్పు శనగపప్పుకి ఏ కప్పుతోటి అయితే శనగపప్పు తీసుకున్నానో ఆ కప్పుతోటే రైస్ తీసుకుంటున్నాను. చూడండి, 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. చూడండి, ఇవి స్టోర్ రైస్ అండి, రేషన్ బియ్యం. ఈ రేషన్ బియ్యాన్ని నేను ఇప్పుడు 2 కలిపి నానబెడుతున్నాను. ఓవర్ నైట్ నానబెడతానండి. 6 to 7 అవర్స్, మామూలుగా చెప్పాలంటే 6 to 7 అవర్స్ నానబెట్టాలి. తర్వాత ఇవి ఒక 2-3 టైమ్స్ కడిగి మంచిగా వాటర్ పోసి నానబెట్టుకుందాం. చూడండి, 2-3 సార్లు కడిగి వాటర్ వేసి ఓవర్ నైట్ పెట్టేసేద్దాం. 8 అవర్స్ హోల్ నైట్ నానబెట్టుకున్నాక పప్పును ఇలా తయారైంది, ఇలా నానింది. ఇందులో నేను పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుందాము. తర్వాత దోశ వేసుకోవటమే. చూడండి, ఇలా మొత్తం పిండిని పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకుంటే అది మొత్తం మంచిగా ఫార్మేట్ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఇంకేం వేసేయలేదు. జీలకర్ర కూడా నేను మిక్సీలోనే వేసానండి. సో ఇప్పుడు దోశ వేసుకోవటమే. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఆ లోపు చట్నీ చేసేసుకుందాం. వేసుకునే ముందు అంతా ఒకసారి మంచిగా మిక్సీ చేసుకోవాలండి. కొంచెం మనకు టైట్ అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది. చూడండి, ఇప్పుడు దోశ వేసుకుందాం. పెంక పెట్టి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి చూడండి, మనం ఎంత కావాలంటే అంత పలుచగా వస్తుంది. సేమ్ పెసరట్టు టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సైడ్కి కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఒకవైపు కాలినాక ఇంకోవైపు తిప్పి వేసుకుందాం. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చి మంచిగా కాలింది అన్ని వైపులా. మీరు కూడా ఇలా చేసుకొని సింపుల్గా శనగపప్పు దోశను, హై ప్రోటీన్ ఫుడ్ అండి ఇది, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.